తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారితకు మరో కీలక అడుగు పడుతోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇవాళ 553 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం అందజేయనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ బస్సులను మహిళా సంఘాలకు అందజేయనున్నారు. ఈ బస్సులను టీజీఎస్ ఆర్టీసీకి లీజుకు ఇవ్వడం ద్వారా మహిళా సంఘాలకు నెలవారీ ఆదాయం లభించనుంది. మహిళలు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా ఎదిగేలా ఈ కార్యక్రమం దోహదపడనుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం, స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం ప్రసంగించే అవకాశం ఉంది. తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారితకు మరో కీలక అడుగు పడుతోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇవాళ 553 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం అందజేయనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ బస్సులను మహిళా సంఘాలకు అందజేయనున్నారు. ఈ బస్సులను టీజీఎస్ ఆర్టీసీకి లీజుకి ఇవ్వడం ద్వారా మహిళా సంఘాలకు నెలవారీ ఆదాయం లభించనుంది. మహిళలు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా ఎదిగేలా ఈ కార్యక్రమం దోహదపడనుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ సందర్భంగా మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం ప్రసంగించే అవకాశం ఉంది.